రెండుసార్లు మంత్రిగా, ఒకసారి ఎంపీగా ఆయన విశిష్ట రాజకీయ సేవలకు గుర్తింపుగాను చంద్రబాబు ప్రభుత్వంతో, చంద్రబాబు నాయుడుతో పుద్రగడ పద్మనాభం జీవితంలో చాలా కాలం, కొంతకాలం కలిసి కూడా ఉన్నారు. చాలా ఇటీవల కాలం, ముఖ్యంగా ఇటీవల కాలంలో ఫైట్ చేసినా కూడా అవన్నిటిని పక్కకు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలు ఇవ్వడాన్ని ఆహ్వానించాలి. కానీ అధికార లాంఛనాలు తీసుకోవడమా తీసుకోకపోవడమా ఆ కుటుంబ ఇష్టం కదా. ఇప్పుడు మీకు పెద్ద పెద్ద అవార్డులు ఇచ్చినప్పుడు కుటుంబాలను వాళ్ళు అంగీకరించారు. ఇప్పుడు బుద్ధదేవ్ భట్టాచార్యకు పద్మభూషణ్ ఇస్తే ఆ కుటుంబం వాళ్ళు అంగీకరించలేదు. ఈఎంఎస్ నమోదుబాద్కు పద్మవిభూషణ్ ఇస్తే వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే మా పార్టీ రాజకీయ విధానం ప్రకారము మేము ప్రభుత్వాలు ఇచ్చేటువంటి అవార్డులు తీసుకోము అన్నారు. అది వాళ్ళ ఇష్టం. అది సో ఈ బలవంతాన నువ్వు అవార్డులు వదలదు. నిజంగానే మరి ఈ ప్రభుత్వ లాంఛనాల అంత్యక్రియలు యాక్సెప్ట్ చేయకూడదా, చేయడమా తప్ప అని మనం నిర్ణయించలేము. అది ఇట్ ఈస్ నాట్ ఏ మారల్ ఆర్ లీగల్ ఆర్ ఎథికల్ క్వశ్చన్. ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ సెంటిమెంటల్ ఇష్యూ అంతే. నా అభిప్రాయంలో ప్రభుత్వం ఇచ్చే అవార్డులను తిరస్కరించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. కొంతమందికి కాదు, ప్రభుత్వం ఇచ్చే అవార్డులు తీసుకోకూడదని అభిప్రాయం ఉంటుంది. నిఖిల్ చక్రవర్తి లాంటి ప్రఖ్యాత జర్నలిస్టులకు కూడా ఆయన పద్మ అవార్డు తిరస్కరించారు. పి సాయినాథ్ లాంటి ప్రఖ్యాత జర్నలిస్ట్ పద్మ అవార్డు పద్మభూషణ్ తిరస్కరించారు. నిఖిల్ చక్రవర్తి అయితే నెంబర్ 2 అవార్డు పద్మవిభూషణ్ ఇచ్చారు, ఆయన తిరస్కరించారు. అది వాళ్ళ విధానం. నా అభిప్రాయం ఏంటంటే డెమోక్రటిక్ సొసైటీలో ప్రభుత్వాలు రాజకీయ పార్టీనే రిప్రజెంట్ చేయవు. ప్రభుత్వం ప్రజలందరిదే నా నమ్మకం. ఒక పార్టీ నాయకుడైనా, పార్టీది అయినా ప్రభుత్వము, బట్ స్టిల్ ముఖ్యమంత్రి పార్టీ నాయకుడైనా గవర్నమెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద పార్టీ అని నేను నమ్ముతాను. అందువల్ల గవర్నమెంట్లో ఎవరున్నా గవర్నమెంట్ గుర్తింపును ప్రజలందరి తరఫున గుర్తింపు తప్ప పార్టీ గుర్తింపు కాదు. అయితే సమాజంలో అలా చూడరు కనుక కొంతమంది అంగీకరించారు. బట్ కారణాలు ఏదైనా ఇక్కడ మనము తేల్చాల్సిన అంశమే కాదు. ప్రభుత్వ లాంఛనాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని ఆహ్వానించాలి. అది తిరస్కరించితే ఆ కుటుంబానికి ఉన్న హక్కు, ఆ కుటుంబ హక్కును గౌరవించాలి, ఆ కుటుంబ సెంటిమెంట్ను గౌరవించాలి. ఒకవేళ ముద్రగడ కుటుంబమే ప్రభుత్వ లాంఛనాలు వద్దన్నా, ఇక ప్రభుత్వము ఏదో భీష్మించుకొని రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుపుతామని ప్రయత్నిస్తే తప్పు. అది జరిగిందో లేదో నాకు తెలియదు, అక్కడ ఫీల్డ్ మీద లేనప్పుడు మనం చెప్పలేము. కానీ మరి కమ్యూనికేషన్ గ్యాప్తో ప్రభుత్వ లాంఛనాలు వద్దని కుటుంబం అన్నాక కూడా పోలీసులు గౌరవవందనం సమర్పించారా, లేదా ప్రభుత్వ లాంఛనాలు వద్దన్నా కుటుంబం మేము ఖచ్చితంగా ప్రభుత్వ లాంఛనాలతో జరిపి తీరుతామని ప్రభుత్వ ఆదేశాలు తెలియదు. ఒకవేళ కమ్యూనికేషన్ గ్యాప్తో జరిపితే మనం ఇగ్నోర్ చేయాలి. ప్రభుత్వం కనుక కావాలని చేస్తే దాన్ని ప్రశ్నించాలి. అది తెలియకుండా మనం ఏ ఆరోపణ చేయలేము. ఇది ప్రభుత్వ లాంఛనాల వరకు వివాదం. సో కుటుంబము వద్దన్న తర్వాత కూడా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు ప్రయత్నిస్తే, అది ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రయత్నించినా, పోలీసులకు కమ్యూనికేషన్ లేక చేసినా దాన్ని అడ్డుకునే హక్కు ఖచ్చితంగా ఉంటుంది ఆ కుటుంబం వారికి, ఆ కుటుంబంని సమర్థించే వారికి. ఇక రెండవది కూతురు విషయం. కూతురు విషయాన్ని మనం అసలు చర్చించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అది దట్ ఈస్ అన్ ఇష్యూ బిట్వీన్ మదర్, డాటర్, ఫ్యామిలీ అండ్ డాటర్. అసలు మనమెవరము? ఇప్పుడు ఆమె రాజకీయంగా ఎంత విభేదించినా తండ్రే, కూతురే కదా. సో ఆ తల్లి సెంటిమెంట్ను, ఆ బిడ్డ సెంటిమెంట్ను మనం గౌరవించాలి. ఆ తల్లి బిడ్డలు తేల్చుకుంటాయి తప్ప దీంట్లో టీడీపీ, వైసీపీలు, రవిశంకర్లు, నాగేశ్వర్లు చర్చించాల్సింది కానీ నిర్ణయించాల్సింది మాత్రం ఏమీ లేదు. ఇట్స్ ఏ ప్యూర్లీ ఫ్యామిలీ ఇష్యూ. వీ లీవ్ ఇట్ టు ద ఫ్యామిలీ, వీ రెస్పెక్ట్ దెమ్. మనం ప్రేక్షక పాత్ర పోషించాల్సిందే. కుమార్తె తరఫున కొంతమంది వకాలత్ పుచ్చుకొని, తల్లి తరఫున మరికొంతమంది వకాలత్ పుచ్చుకొని చనిపోయిన ముద్రగడ పద్మనాభం ఆత్మకు క్షోభించేలా చేయకూడదు. మీరు ముద్రగడ కుటుంబాన్ని రెస్పెక్ట్ చేస్తే, ముద్రగడను రెస్పెక్ట్ చేస్తే జస్ట్ లీవ్ ఇట్ టు దర్ ఫ్యామిలీ. ఆ తల్లి బిడ్డలు తేల్చుకుంటారు. తల్లి బిడ్డలు తండ్రికి కూతుర్లు. సో అది మనం కాదు నిర్ణయించాల్సింది. అది కూడా చనిపోయిన తర్వాత అసలే కాదు, బతుకున్నప్పుడన్నా చర్చించవచ్చు. కానీ ఇక మూడవది సీఎం. ఇది పూర్తిగా అభ్యంతరకరం. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కూడా వారించాల్సిందే. మరి వారించాలో లేదో నాకు తెలియదు. ఎందుకంటే మన దగ్గర ఉన్న విజువల్ మొత్తం మనం కంప్లీట్గా లైవ్ చూస్తే తప్ప చెప్పలేను. నేను మొత్తం లైవ్ చూడలేదు కనుక వారించినట్టయితే ఇక్కడ పత్రికల్లో రాలేదు. అందువల్ల సీఎం అనడం మాత్రం ఖచ్చితంగా తప్పు. అయితే పార్టీ కార్యకర్తల